శివుడు ఒక్కడు ఉండే సందర్భాలు ఉంటాయి, తపస్సులో ఉంటాడు. శివుడు నటరాజుగా ఉంటాడు. పార్వతీదేవి ఆయనతో ఉండాలని ఏం లేదు, ఆయనలో సగం ఆవిడ ఎప్పుడూ ఉండనే ఉండాలి. కృష్ణుడిలో విశేషం ఏమిటంటే ఒక్కడే ఉంటాడు, అకేలా. అందుకే ఆయన మహాయోగి. కృష్ణో యోగి సుఖ త్యాగి అని. కృష్ణుడు యోగి. 16,000 మంది ఉండని, ప్రధానంగా 8 మంది ఉండని, అందుకని సత్యభామ ఎప్పుడూ ఫోటోల కోసం పోటీ పడుతూ ఉండని, ఎవ్వరూ ఉండరు కృష్ణుడి క్యాలెండర్లో. ఒక్కడే ఉంటాడు. ఉంటే గింటే గో ఉంటుంది, అంతే, ఇంకెవరు. అదే కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి. నీకు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది మిత్రులున్నా, ఎన్ని బంధాలున్నా, చివరికి మిగిలేదు నువ్వు ఒక్కడవే. అదే కృష్ణ తత్వం. అదే కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి. అది దృష్టిలో ఉంటే ఏకాంతంగా ఉండడానికి సంతోషిస్తాం కానీ బాధ. ఏకాంతంగా ఉండడానికి సంతోషిస్తున్నామంటే మనమంతా కృష్ణుడంత యోగులం అయినట్టే లెక్క.